కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా డిఎస్సి అవినీతి అక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆగస్టు 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. డిఎస్సి నియామకాలలో జరిగిన అవకతవకలు, ఫేక్ సర్టిఫికెట్ల కారణంగా మెరిట్ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, డిఎస్సి స్కామ్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఆగస్టు 10న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రాజగోపాల్ సెంటర్ వరకు నిర్వహించే భారీ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టనున్న ఈ ఆందోళన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు గాదంశెట్టి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పెమ్మిరెడ్డి మురళీకృష్ణ, పోలినాటి ప్రసాద్, బంగారు బాబు, మందపల్లి చిట్టిబాబు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్ గాదంశెట్టి శ్రీదేవి, మాజీ సర్పంచులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టింది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ యొక్క రిలే నిరాహార దీక్ష చేపడతా ఉన్నాం 4 రోజులు. ఎందుచేతంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యలు అనేవి, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి రాజకీయాలతో సంబంధం లేనటువంటి అంశాలు. ఇది లక్షలాది మంది కుటుంబాలకి ముడిపడుతున్నటువంటి అంశాలు కనుకనే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తారని వారికి అండగా ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం ఈ సందర్భంగా మనం చేసుకోవాలి. ఎందుచేతంటే ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కానీ, విద్యార్థులకు కానీ అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రస్తుతం విద్యాశాఖ నిర్వహిస్తున్నటువంటి నారా లోకేష్ గారు కానీ అనేక రకాలుగా హామీలు ఇవ్వడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ హామీలన్నీ అమలు చేశారా లేదా అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఆ హామీలు కూడా పూర్తి కూడా అమలు చేయకుండా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నిట్ట నిలువున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతని, విద్యార్థులు మోసం చేయడమే కాకుండా ఏదో అంతా పారదర్శకంగా నిర్వహిస్తున్నాం, అన్ని బకాయిలు చెల్లిస్తున్నాం అని చెప్తుండే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. అవన్నీ కూడా ఆధారాలతో సహా ఈరోజు రాష్ట్ర ప్రజలను కట్టడానికి నిరాదీక్ష కార్యక్రమం చేపడుతున్నాం. అంతేకాకుండా తక్షణమే ఈ యొక్క బాధ్యతలు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్తో ఈ యొక్క నిరాదీక్షగా కొనసాగుతున్నాం. ఎన్నికల ముందు మొట్టమొదటిగా అంశం తీసుకుంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు ఇంచుమించు 13 ట్రైమాసికల్ దాటినప్పటికీ ఎంత పెండింగ్ ఉన్నాయా అంటే 9,000 కోట్లు ఈరోజు రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యార్థులకు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు వసతి దీవెన కింద
విద్యార్థులు ఏవైతే హాస్టల్ సంబంధించి ఉన్నాయో మెయింటెనెన్స్ సంబంధించి వసతి దీవెన కింద ఈ రోజు 3,300 కోట్లు అంటే ఇంచుమించు 9,000 కోట్లేమో ఫీజు రియంబర్స్మెంట్ కింద 3,300 కోట్లేమో వసతి దీవెన కింద ఇంచుమించు 12,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కింద కానీ విద్యార్థులకు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు పెండింగ్ పడి ఉన్నాయి. మరి ఈరోజు ఏ కాలేజ్ యాజమాన్యాల దగ్గరికి వెళ్ళినా విద్య ఏదైతే ఎడ్యుకేషన్ పూర్తయి బయటకు వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కాలేజ్ యాజమాన్యాలేమో సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఎందుచేత అంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెద్దలు తీసుకొచ్చి వారి చేత కట్టించిందని వారికి సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. మరో పక్కేమో ఏదైతే పరీక్షకి రాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి విద్యార్థులకేమో హాల్ టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి కాలేజ్ యాజమాన్యాలు. ఈ రెండు కూడా పత్రానికి అన్ని. మరి పేద విద్యార్థులు ఎవరికి మనకెట్టుకోవాలి? మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మేము పేదలకు ఎంత చేస్తాం అని చెప్తున్నటువంటి నారా లోకేష్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయారు? 2 సంవత్సరాల నుంచి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులను ఆదుకోవడం అనేది మీ బాధ్యత కాదా? విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి బాధ్యత కాదా? మరి పైకి అన్ని కబుర్లు చెప్తున్నటువంటి నారా లోకేష్ గారు వాస్తవంగా మీరు వివరాలు బహిర్గతం చేయండి. ఎంత పండుగ ఉన్నాయో 2,000 కోట్లు మాత్రమే గడిచిన 2 సంవత్సరాల పైచలకు నుంచి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు విడుదల చేయడం జరిగిందంటే తప్ప అదనంగా ₹1 కూడా విడుదల చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం. అంటే ఇంచుమించు 70% పైగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు రోడ్డుకు పడినట్టు వాస్తవం కాదా అని మేము అనుకున్నాం. అంతేకాకుండా ఈరోజు మెగా డిఎస్సీ అన్నారు. మీ ఎన్నికల ముందు మెగా డిఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ 20 ఉద్యోగాలు లేదా ప్రతి నెల ₹3,000 నిరుద్యోగ భృతి అని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నిరుద్యోగ భృతి ఏమైంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు భ్రాంతిగానే మిగిలిపోయిందనేది వాస్తవం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నిరుద్యోగ భృతి కింద ₹3,000 తీసుకుంటే 2 సంవత్సరాలు పై మాట ఉన్నటువంటి వీరి పాలనలో ఇంచుమించు 1,00,000 కోట్ల పై మాట ఈరోజు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు అందాల్సి ఉంది. మరి ఏమని చెప్తారు? అదెక్కడ పోయింది నిరుద్యోగ భృతి? మెగా డిఎస్సీ అని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 16,000 కోట్లు తీసి అందులో కూడా స్కామ్ తరలేపారు. అత్యంత పారదర్శకంగా ప్రశ్నాపత్రం తయారీలో ఉండాల్సిన మెగా డిఎస్సీ ప్రశ్నపత్రం ఈ రోజు ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఆ రోజు దాంట్లో ప్రశ్నాపత్రం తయారీలో భాగస్వామ్యం కల్పించారు. అదే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి డిఎస్సీ రిజల్ట్స్ బయటకు వచ్చిన తర్వాత టాప్ ర్యాంకర్ గా ఈ రోజు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు నిర్వహించినటువంటి డిఎస్సీలో ఈరోజు టాప్ ర్యాంకర్ గా నిలవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న ఆ యొక్క క్యాండిడేట్ వివరాలన్నీ కూడా పూర్తిగా తీసివేయడం జరిగింది. మరి ఇది డిఎస్సీలో జరిగినటువంటి స్కామ్ కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మెరిట్ లిస్ట్ ఆధారంగా డిఎస్సీలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో విద్యార్థులు వారి యొక్క వివరాలు మెరిట్ లిస్ట్ ఆధారంగా, రోస్టర్ ఆధారంగా అన్ని జిల్లా కలెక్టరేట్లు మీ వివరాలు పెట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం కాదా? నారా చంద్రబాబు నాయుడు గారి బాధ్యత కాదా అని మేము అడుగుతాం. మరి ఇంత చేశారే, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నారే, మరి కేంద్ర గణాంకాల ప్రకారం మరి ఈ రోజు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మరి నిరుద్యోగ యువత శాతం ఎంత పెరిగిందంటే ఈ రోజు గతంలో 5.9% నిరుద్యోగులు ఉంటే ఈరోజు 6.2% ఈ కూటమి పాలనలో నిరుద్యోగ యువత పెరిగింది. మరి ఈరోజు పక్కనే నిరుద్యోగ యువత ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగము 15 నుంచి 20 లక్షల రూపాయలకి ఈ రోజు నారా లోకేష్ గారు అమ్ముకున్నారనేది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. స్పోర్ట్స్ కోటా అని చెప్పారు. స్పోర్ట్స్ కోటా